హాయ్ అండి. అందరికీ నమస్తే. వారాహి అమ్మవారి నవరాత్రులు అవుతున్నాయి కదండీ! నేను గూడా చేసుకుంటున్నాను. థర్డ్ డే అనేది చాలా సక్సెస్‌ఫుల్‌గా, సంతోషంగా పూజ అనేది చేసుకున్నాను. నైవేద్యాలు కూడా ఏం పెట్టాననేది మీకు చూపించాలనే ఆలోచనతో ఈ వీడియోని పోస్ట్ చేయడం జరుగుతుందండి. రోజులాగే 3:15కి లేచాను. ఇల్లంతా శుభ్రం చేసుకొని, స్నానం చేసుకునేసరికి 3:45 అయిపోయింది. తొందరగా పూజ చేసుకోవాలనే ఆలోచనతో గబగబా ఇంట్లో దీపారాధన చేసుకొని, తులసమ్మ దగ్గర గూడా దీపారాధన చేసుకొని, నిన్న పెట్టిన పువ్వులన్నీ తీసేస్తున్నాను వారాహి అమ్మవారి దగ్గర. నైవేద్యం కోసమైతే నేను బియ్యపు పిండితో పాయసం చేస్తారు కదా! మా సైడయితే ఆరిది అంటారు. ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్కలా అంటారు కదా! అది ప్రిపేర్ చేశాను. రోజు పానకం పెడుతున్నానండి. వడపప్పు, బెల్లం అనేది పెట్టడం జరుగుతుంది ప్రతిరోజు కూడా. నేను ఉదయాన్నే మంచిగా అంటే రాత్రి టైం అంటే నైట్ పిల్లలు చదువుకుంటారు, డిస్టర్బెన్స్‌గా ఉంటదని చెప్పేసి నేను మార్నింగే బాగా చేసుకుంటున్నాను పూజ. అందుకే ఉప్పు దీపం గూడా పెట్టానండి. మ్యాంగోస్ ఉన్నాయి కదా! లాస్ట్ సీజన్ అయిపోతుందని మ్యాంగోస్ గూడా పెట్టాను. ఉప్పదీపం నైటే పెట్టమంటారు. అంటే ఈవినింగ్ టైంలో పెడతారు అంటారు. కానీ నైట్ అంటే చీకటిగా ఉంటుంది గాబట్టి నేను మార్నింగే పెట్టుకున్నాను అమ్మవారికి. తప్పో, ఒప్పో నాకు తెలీదు గానీ పెట్టాలని చెప్పి పెట్టాను. చాలా సంతోషంగా జరిగిందండి. పూజైతే చేసుకున్నాను. పువ్వులైతే చాలా పుష్కలంగా గూడా దొరుకుతున్నాయి కింద. మంచిగా కోసుకొనొచ్చి అమ్మవారికి చక్కగా పెట్టుకుంటున్నాను. మా జున్నుగాడు మార్నింగ్ అయ్యేసరికి అక్కడే పడుకుంటున్నాడు, అక్కడే తింటున్నాడు. ఆ దేవుడి కాసి చూస్తూ ఉంటున్నాడు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిన్న పెట్టాను కదా అమ్మవారి దగ్గర గోరుంటాకు అది తీసుకొని మిక్సీలో వేసుకొని పెట్టుకున్నానండి. పిల్లలొచ్చేసారని తొందరగా తీసేసాను. అందుకే లైట్‌గా పండింది. మీతో ఒక చిన్న విషయం చెప్పి ఎండ్ చేసేద్దాం వీడియోని. వారాహి అమ్మవారు పూజ చేసినంత సేపు గూడా మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, బాడీ, మైండ్ గూడా చాలా ప్రశాంతంగా, తేలికగా అనిపిస్తుంది నాకైతే. ప్రతి ఫ్రైడే గూడా మేము దగ్గరలో ఉన్న టెంపుల్ దుర్గమ్మవారి టెంపుల్‌కెళ్ళి పారాయణం చేస్తాము. అక్కడ నక్షత్ర హారతి గూడా ఇస్తారు. చాలా బావుంటుంది. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.